జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 29న నిర్వహించనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు వెల్లడించారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో డిఎల్ఎస్ఏ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ను ఈ నెల 29 నిర్వహిస్తున్నామని వివరాలు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులతో పాటు రోడ్డు ప్రమాదం, బీమా, బ్యాంకు, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోట్, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్ ల్యాండ్, కుటుంబ తగాదాల కేసులను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. సివిల్ కేసులు సుమారు 12,000, క్రిమినల్ కేసులు 10,000 కేసులు గుర్తించడం జరిగిందని వివరాలు వెల్లడించారు. లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఈసారి జాతీయ లోక్ అదాలత్లో ప్రత్యేక అదాలత్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు కూడా రాజమండ్రిలో పరిష్కారం చేసుకునే వీలు కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ ఫోరెన్సిక్స్ ల్యాబ్లో అంటే వాళ్ళు దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ జరుగుతూ ఉంది. నో డౌట్ మనకి ఒక విదిన్ రిజల్ట్ విల్ సీ దట్ ఆఫ్టర్ 2 years. ఎందుకంటే డెఫినెట్గా ఎందుకంటే ఈ పెండింగ్ కేసెస్, ఓల్డ్ పెండింగ్ కేసెస్ మ్యాక్సిమం 3-4 yearsలో కంప్లీట్ అయిపోతాయి. ఎందుకంటే ఓల్డ్ కేసులకి ఓల్డ్ లానే అప్లికేబుల్. ఓల్డ్ కాదు. తర్వాత కమ్యూనిటీ సర్వీస్ పనిష్మెంట్ ఇచ్చారు కొత్తది. అంటే కమ్యూనిటీ సర్వీస్ అంటే చిన్న చిన్న కేసుల్లో సాక్ష్యాలు నిరూపించబడితే నేరం ఆడెళ్ళి ట్రాఫిక్లో నుంచొని సర్వీస్ చేయటం, అది కొత్తగా పెట్టడం జరిగింది. వితౌట్ ఇన్సల్ట్ అది కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజమండ్రి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందుతుందని, ప్రజలకు చాలా నమ్మకం ఉందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆసుపత్రుల్లో నెలకొన్న చిన్నపాటి లోపాలను సరిచేసి రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. వివిధ విభాగాలను తనిఖీ చేసి లోటుపాట్లను ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని ప్రజలు విశ్వసిస్తారని పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారని, అయితే కొన్ని జాప్యాలు ఉన్నాయన్నారు. తాము చేసిన పరిశీలనలో కనిపించిన ఆ జాప్యాలను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని వివరించారు. ఓపీ విషయంలో సర్వర్ లోపం కారణంగా జాప్యం జరుగుతోందని, దాన్ని కూడా సరిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సర్వర్ పనిచేయని పక్షంలో మాన్యువల్గా ఓపీ ఇస్తారని వివరించారు. గతంలో మందుల కొరత ఉందని, అయితే అది సరే అయిందని సూపరింటెండెంట్ తమ దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. టెస్టింగ్ ఎక్విప్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్న నేపథ్యంలో ఏపీ పేపర్ మిల్ వారికి అర్జీ పెట్టి ఫండ్స్ తీసుకొచ్చి వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తాము ఇక్కడితో ఆగకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిని స్వయంగా తనిఖీ చేస్తానని పేర్కొన్నారు. రోగులకు అందుతున్న వైద్యం విషయంలో వారినే సమస్యలు అడిగి తెలుసుకుంటానన్నారు. వైద్యులు అందిస్తున్న వైద్యం తీరు, ఇస్తున్నటువంటి మందులు, ఇతర సౌకర్యాల పట్ల ప్రజలు చెప్పిన దానిపై తమ పరిధిలో జరిగితే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని, లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఆసుపత్రిలో స్కానింగ్ మిషన్లు కూడా అందుబాటులోకి తీసుకొస్తానన్నారు. తమ ఎన్డీఏ కూటమి సంకల్పం ప్రజలకు మెరుగైన వైద్యం అందించమని పేర్కొన్నారు. ఆసుపత్రి వర్గాలకు తగినట్టుగా సిబ్బంది లేరని, ఆ విషయాన్ని వైద్య శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వెంటనే స్పందించిన మంత్రి అందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వివరించారు. ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసం నమ్మకంతో ఏర్పడిందని, వారి నమ్మకాన్ని విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మంచి పాలన అందిస్తానని వివరించారు. మెషినరీ ఉంది, ఇన్హౌస్ రేడియాలజిస్ట్ లేరు. అది ఎమర్జెన్సీగా 3 రేడియాలజిస్ట్ని తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అది కూడా గౌరవ హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో ఉంచాం. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వాళ్ళని రిక్రూట్ చేసే కార్యక్రమం కూడా చేపడతాం. దానివల్లనే బయటికైనా వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే కాకినాడకి చాలా పేషెంట్స్ని రిఫర్ చేసే కార్యక్రమం జరుగుతోంది. మెడిసిన్స్ కూడా గత ప్రభుత్వంలో షార్టేజ్ ఉన్నదన్నది మీడియా వారందరికీ మీకు తెలిసిన అంశమే. కానీ మేడం గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు, సరే అయ్యింది, రోగులు ఎవరైతే వస్తూ ఉన్నారో
వాళ్ళందరికీ కావాల్సినంత మెడిసిన్ కూడా ఉందని చెప్తా ఉన్నారు. మీడియా ద్వారా ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం. మేము చెప్పిన దాంట్లో మీకు ఇది వాస్తవం కాదు, ఇది అవాస్తవం అని మీరు భావిస్తే 24/7 అందుబాటులో ఉంటాను, తిలక్ రోడ్లోనే ఉంటాను. నా పేరు ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే. రావచ్చు, ఫోన్ చేయొచ్చు. తక్షణమే ఆ విషయం మీద మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి సూపరింటెండెంట్ గారితో ఆ విషయం మీద చర్చిస్తాను. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగాల్లో ఉపాధి మార్గాలు చూపించడమే కాకుండా యువతను వ్యవసాయ రంగంలో భాగస్వాములు చేయడమే లక్ష్యమని డిప్యూటీ డైరెక్టర్ యుఎస్ గౌతమ్ అన్నారు. ఐసీఏఆర్ సిటీఆర్ఐ అటారీ జోన్ 10వ వార్షికోత్సవ సమీక్షా సమావేశాలు రాజమండ్రి సిటీఆర్ఐలో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పాండిచేరి ప్రాంతాల్లో సుమారు 72 కృషి విజ్ఞాన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాలకు చెందిన అధిపతులు, చైర్మన్లు, వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు అంతా సమావేశమయ్యారు. ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు, విజయవంతమైన అంశాలు, రైతుల సంక్షేమం కోసం భవిష్యత్తులో తీసుకున్న ప్రయోజనకరమైన చర్యలను చర్చించుకోవడం, సమీక్షించుకోవడం ఈ వర్క్షాప్ యొక్క ప్రధాన లక్ష్యం. ఈ సదస్సుకు డిప్యూటీ డైరెక్టర్ యుఎస్ గౌతమ్ విచ్చేశారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల పొలాల్లో వివిధ పంటల సామర్థ్యాన్ని నిరూపించడానికి రైతులు, వ్యవసాయ మహిళలు, గ్రామీణ యువత ప్రయోజనం కోసం శిక్షణా కార్యక్రమాలు, భవిష్యత్తులో కొత్త జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాల విస్తరణ, మెరుగైన వ్యవసాయ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులు రైతులకు పరిచయం చేయడం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం, వాతావరణ సమాచారం, పంటల యాజమాన్యం, చీడపీడల నివారణ, నూతన మంగళాలను రైతులకు అందించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఫలితాలను రైతులకు తెలియచేయడం తదితర సేవలు అందిస్తున్నామన్నారు. సాంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించేందుకు సహకారం అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు కీలకమైన భూమిక పోషిస్తున్నాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతున్నాయి. ప్రదర్శనా క్షేత్రాలను ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను రైతులకు చేరువ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సిటీఆర్ఐ డైరెక్టర్ ఎం శేషమాధవ్, ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్, ఎస్ మీరా తదితరులు పాల్గొన్నారు. And see Krishi Vigyan Kendra in the district level. Total in country 731 Krishi Vigyan Kendra and we have 11 zone. So this is a zone number 10 and they have 72 Krishi Vigyan Kendra in 4 states. So basically planning is ki how we can make them more visible KVK and more impactful KVK. So for that we are organizing several demonstration, we are assessing several technology and we are develop a kinds of మన కాస్ట్ ఆఫ్ అప్లికేషన్ తగ్గించడం కానీ, అదేవిధంగా పంటను పండించేటప్పుడు అధిక ఖర్చు అవ్వకుండా ఖర్చులను తగ్గించుకోవటానికి, అదేవిధంగా టైం క్రిటికాలిటీ అంటారు. ఇట్లా అనేక డైమెన్షన్స్లో దాదాపు భారతదేశంలో అన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు, పర్హాప్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ద్వారా ఇన్ని వేల డెమాన్స్ట్రేషన్స్ ద్వారా 300 డ్రోన్స్ని అప్లై చేయటం ద్వారా ఒక సక్సెస్ని సాధించడం జరిగింది. ఈ సక్సెస్ని ఫాలో అప్గా ఏంటంటే భారత ప్రభుత్వం 15,000 డ్రోన్ దీదీస్తో డీజీసీఏ అప్రూవ్డ్ ఆర్పిటిఓ లైసెన్సెస్గా మార్చడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు శిక్షణా తరగతుల్ని కూడా మనం పరిచయం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ నాయకులు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు ఏవి అప్పారావు రోడ్లోని కార్మిక శాఖ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ, సెక్రటరీ శ్రీనివాస్, ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, కోశాధికారి లక్ష్మణ్ రావు, జాయింట్ కోశాధికారి షణ్ముఖ్, కమిటీ మెంబర్ నిమ్మలపూడి రవివర్మ, నగరవేణి శ్రీనివాస్, సీమల వీరభద్రరావు, ఉత్తరాల సోమేశ్వరరావు, విశ్వకర్మ వడ్రంగి పనివార్ల సంఘం, ట్రేడ్ యూనియన్ రాజమండ్రి, రాడ్ బైండింగ్ అండ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్,
ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్, విద్యాస్తుర బోర్డ్ సెంటరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, బిల్డింగ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్లకు చెందిన నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారుగా గతంలో 10,000 రూపాయలు అందించేవారు, అది తీసివేసినారు. అలాగే కార్మికుడికి కూతురు కానీ మరి భార్య కానీ మరి ఏదైతే డెలివరీ క్లెయిమ్స్ ఉన్నాయో, మొదటి డెలివరీ 20,000 ఇచ్చేవారు, రెండో డెలివరీ 20,000 ఇచ్చేవారండి. అవి మొత్తం కూడా తీసివేసినారు. అలాగే కార్మికులకు యాక్సిడెంట్ అయినచ్చో అవయవాలు కోల్పోయిన ఎడల దిక్కు చాతని పరిస్థితుల్లో ఒక పక్క ప్రభుత్వం ఆదుకోక, ఒక పక్క ఏదైతే యూనియన్లు ఆదుకోక ఆ కార్మికుడి పరిస్థితి అయ్యమ్మ గోచారంగా తయారైనది. ఎప్పటికైనా ఆలోచన చేయండి. కార్మికుడికి అవయవాలు పోయిన ఎడల వెంటనే ₹1,00,000 పరిహారం ఇవ్వాలని మా యొక్క డిమాండ్. తొలి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన అన్ని విషయాలను పరిశీలిస్తే అభివృద్ధికి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారన్న విషయం సుస్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. గన్ని కృష్ణ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ తుగ్లక్ పాలనకు, వారి నిర్ణయాలకు విసుగెత్తిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. అధికారంలోకి రాగానే తొలి మంత్రివర్గ సమావేశంలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించడం పట్ల రాష్ట్ర ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. కొంతమంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులైతే పట్టాలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉండడాన్ని చూసి తమకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి పట్టా మార్చి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు పెట్టిన 5 సంతకాలకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందని, దీన్ని బట్టి చూస్తే కూటమికి అభివృద్ధి, సంక్షేమం ఎంత ప్రాధాన్యంగా కనిపిస్తున్నాయో అర్థమవుతోందన్నారు. నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి, నిరాశ్రాయులకు, వృద్ధులకు పెన్షన్ల పెంపు, పేదల కోసం అన్నా క్యాంటీన్, మరీ ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, యువతకు నైపుణ్యాభివృద్ధిలో నిపుణత కలిగించే అంశాలపై తొలి 5 సంతకాలు చేయడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. విశాఖలో రుషికొండలో వైసీపీ కట్టిన ప్యాలెస్ను చూసి ప్రజలు ముక్కును వేలేసుకున్నారని, ప్రజా సొమ్మును ఈ విధంగా దుర్వినియోగం చేయడం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెళ్లిబుకుతోందన్నారు. ఈ సమావేశంలో మల్ల వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయాలు అదొకటి కూడా మెగా డిఎస్సి ప్రకటన చేయడం ఒకటి. అదేవిధంగా ముఖ్యంగా అన్నా క్యాంటీన్ అనేది పునరుద్ధరించడం అనేది, అది దాన్ని కూడా సంతకం పెట్టారు. అప్పుడైనా నేను 5 సంతకాల్లో ఒకటి, దాన్ని ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే అన్నా క్యాంటీన్స్ కూడా ఓపెన్ అయ్యి ముఖ్యంగా పేదలకి పనిచేసి నిరుపేదలకు కానీ, లేకపోతే రోజువారీ పనిచేసి కూలీ పని చేసే వాళ్ళకి కానీ, వీళ్ళందరికీ కూడా ఒక వరప్రదాయంలాగా ఈ అన్నా క్యాంటీన్స్ పనికొచ్చేవి. వాళ్ళందరూ చాలా తక్కువ ఖర్చుతోటి 15 రూపాయలతోటి మార్నింగ్ బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నరు కేవలం 15 రూపాయలకే. రాజమండ్రి జేఎన్ రోడ్లో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ డే నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు అధ్యక్షతన ఎమర్జెన్సీ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ప్రధాన వక్తగా ఓలేటి సత్యనారాయణలు విచ్చేశారు. వివిధ కళాశాలల నుండి 500 మంది విద్యార్థులు, పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలుపుకోవడానికి ఎలాంటి రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులైనా అవలంబించే చరిత్ర ఉందని, ఆ విషయం ఇందిరాగాంధీ నిరంకుశత్వం 1978లో విధించిన ఎమర్జెన్సీ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ చవిచూశారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాలు, బీజేపీ అధికారంలోకి వస్తే వారికి రాజ్యాంగం ఉండదు, అలానే ఎస్సీస్కి రిజర్వేషన్ రద్దు చేస్తారు, ముస్లింలకి రిజర్వేషన్ రద్దు చేసి అనేకమైనటువంటి అపోహల్ని వాళ్ళు క్రియేట్ చేయడం మూలంగా మాకు కొంత మెజారిటీ తగ్గింది తప్ప మా ఎన్డీఏ కూటమే ఈవేళ దేశంలో అధికారంలో ఉందనేటువంటి విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాం. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఎమర్జెన్సీ విధించిన నిరంకుశత్వం కలిగిన ప్రధానిగా ఇందిరాగాంధీ చరిత్ర పుటల్లో నిలిచిపోతారని తెలిపారు. గెలిచిన 9 పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి, ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి, ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి. అంటే
సాక్షాత్తు పులివెందులకు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ కనీసం పులివెందుల రాజప్రసాదం వైపు చూడని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచకి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించే దిశగా ముందుకెళ్తా ఉన్నారు. ఇటువంటి అరాచక శక్తులన్నీ మరలా కాంగ్రెస్ పార్టీ వైపు చేరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేయడం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోని ప్రజానీకం ఇవాళ మూడోసారి నరేంద్ర మోడీ గారిని భారత ప్రధానిగా ఎన్నుకున్నారు. ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించడం, సుస్థిరమైన వ్యవస్థను అందించడం, అభివృద్ధిని సంక్షేమాన్ని వేళవించి ముందుకు తీసుకెళ్లడమే ధ్యేయంగా. ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో వాస్తవాలు ప్రజలకు తెలియనీయకుండా పత్రికలు నిషేధించారని, పత్రిక ప్రచురణలను చేయకుండా విద్యుత్ సరఫరా నిలిపివేశారని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పత్రికలు కరపత్రాల రూపంలో రహస్యంగా ప్రచురణ చేసి ఇందిరాగాంధీ నిరంకుశత్వం ప్రజలకు తెలియచేయాలని ఇంటింటికి అర్ధరాత్రులు పంచేవారమని, ఎమర్జెన్సీ సమయంలో జిల్లాతో పాటు రాజమండ్రిలో పలువురు అరెస్టులయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగ శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు లక్ష్మీనారాయణ, యనమల రంగారావు, కారుపాటి వివేకానంద, కురగంటి సతీష్, బేతిరెడ్డి ఆదిత్య, కాలుపు సత్సాయిరాం, మరుకుర్తి కుమార్ యాదవ్, సుంకర బాలు, వీరా వీరాంజనేయులు, గుర్రాల వెంకట్రావు, ఆకుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆనందనగర్ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆనంద్ నగర్ శాఖ జగదాంబ సరస్వతి యొక్క పుణ్యస్మృతి దినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బ్రహ్మకుమారి హేమ, సుమారు 300 మంది సోదరి సోదరుమణులు పాల్గొన్నారు. ప్రతిబింబించే వ్యవస్థ ఉంటారు. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఉన్నారంటే ఇలాగా అనేక మంది మమ్మల్ని ప్రతిబింబిస్తూ ఉంటారు. అంటే మా రూపంలోనే వాళ్ళు కనబడతా ఉంటారు. వారు కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీకు ఏ సమస్య ఉన్నా కూడా సరిచేయడానికి కృషి చేస్తామని, మీలో ఒకరి కిందే పనిచేస్తామని. ఎమ్మెల్యే అన్నది అహంభావం తీసుకురాదు, పదవులు కూడా కొత్తగా మాకేమీ వరించేది కాదు, ఉన్నాయే ఈరోజు అది కొత్తగా మాకు తెచ్చేది ఏలేదు. కానీ ఈ పదవులు ఒక బాధ్యత కింద తీసుకునే పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయానికి సమస్యల పరిష్కారం కోసం వెళ్లే బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి పాలన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి పనిచేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను వింటూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను, పోలీసులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ముందు ఓ జంట ఆత్మహత్య ప్రయత్నం చేసింది. తమకు ఉన్న 1200 గజాల భూమిని ఒక మహిళా కార్పొరేటర్ కబ్జా చేశారని ఆరోపిస్తూ ఒక జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని వారు వాపోయారు. పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ముందు భవనం పైకెక్కి తమ భూమిని కబ్జా చేశారని వారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. విశాఖపట్నంలో పెట్రోల్ కోసం వెళ్లిన ద్విచక్ర వాహన చోదకునిపై దాడి సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విశాఖ నగరంలోని పెట్రోల్ బంక్లో కస్టమర్పై దాడి చేసిన ఘటన వైరల్గా మారింది. మూడో పట్టణంలోని హెచ్పీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కోసం వచ్చిన వ్యక్తిపై దాడి జరిగింది. బంకులోకి ద్విచక్ర వాహనంపై ఒక వ్యక్తి వెళ్లాడు. పెట్రోల్ కోసం వేచి ఉన్న సమయంలో బంకులోని వ్యక్తి పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు.
నిజామాబాద్లో కారు అదుపు తప్పి వాగులో పడింది, ఒకరు మృతి చెందారు. పడగల్ గ్రామానికి చెందిన గాదేపల్లి కారు అదుపు తప్పి వాగులోకి దూసుకుపోయింది. కారును రివర్స్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. రమేష్ అనే వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ వినయ్ కుమార్ అగ్నిమాపక సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మత్స్యకారుల సహాయంతో కారును వెలికితీయించి కారులోని రమేష్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోరారు. ప్రజల ప్రాణాలు పోతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఇకనైనా ఉదాసీనత వీడి హైవేపై ప్రమాదాల నివారణకు సత్వరమే సరైన డిజైన్లు సిద్ధం చేయండి ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో అధికారులకు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సూచించారు. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వల్ల ప్రమాదాలకు గురై గతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విస్మయం వ్యక్తం చేశారు. రెవెన్యూ R&B అధికారులతో కలిసి నేషనల్ హైవే 16లోని పలు ప్రమాదకర ప్రాంతాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి IAS అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సత్వరమే హైవే డిజైన్లో మార్పులు చేసి మరమ్మతులు చేపట్టాలా, అంచనాలు సిద్ధం చేసి అమలు చేసేలా చూడాలని, తన నియోజకవర్గ ప్రజల కోసం తాను ఎంత దూరమైనా వెళ్తానని, అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. తక్షణమే హైవేపై ప్రమాదాల నివారణకు సరైన అంచనాలు, డిజైన్లు సిద్ధం చేసి అమలుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గవర్నమెంట్కి చెప్పి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కారం చేయడానికి మీకు ఉద్యోగం చేస్తాను. మీ సొంతది కాదు, నా సొంతది కాదు. మీరు ఆ బిడ్డు పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ ఉండదు. నేను ప్రజల కోసం నేను అడుగుతున్నాను. మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకుంది. మాతో మీరు అడిగించుకోకూడదు, మాతో చెప్పించుకోకూడదు. సార్ ఎంత బాగా చేశారంటే మిమ్మల్ని సేవలకు అభినందించాల్సింది పోయి అది కట్టినామండి, ఇది కట్టినామండి. నా ఆస్తి కాదు అది. ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతాం, వాళ్ళ ప్రమాదాలు జరపడం ఉండడం కోసం అడుగుతాం, వాళ్ళ కన్వీనెంట్ కోసం అడుగుతాం. గతంలో కూడా ఇంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు ఇంతకాడికి వచ్చిండేది కాదు. ఇదే సత్యనారాయణ ఇప్పుడు బ్రిడ్జి లేదు. నేను ఇప్పుడు 6 రోజుల క్రికెట్ కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేస్తున్నాం గొడవ చేస్తే ఆయన తెలిసి సత్యనారాయణ అప్పుడు ప్రపోజల్ పెట్టి లేదని మళ్ళీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రోగులకు మెరుగైన వైద్యం, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ప్రతి 15 రోజులకు ఆసుపత్రిని తనిఖీ చేస్తాం. యువతను వ్యవసాయ రంగంలో భాగస్వాములు చేయడమే లక్ష్యమన్న డిప్యూటీ డైరెక్టర్ US గౌతమ్. రాజమండ్రి CTRAలో ప్రారంభమైన అటారీ జోన్ 10వ వార్షిక సమావేశాలు. ఈ నెల 29న జాతీయ లోక్ అదాలత్. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి K. ప్రకాష్ బాబు. రాజీ మార్గంలోనే పరిష్కారం, సమయం ఖర్చు ఆదా అవుతుందని విశ్లేషణ. రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.